హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ఆర్ బ్లాగ్స్. మొన్న మా పెద్దక్క వైభవలక్ష్మి వ్రతం చెల్లించుకుంటాను రండి అంటే వెళ్ళాము నిజామాబాద్కి. అక్కడ సత్యనారాయణ వ్రతం కూడా చేయించుకుందనమాట. సత్యనారాయణ కథ చెప్పించుకున్న తర్వాత వైభవలక్ష్మి పూజ అయితే స్టార్ట్ చేసింది. చాలామంది ముత్తైదులను అయితే పిలిచిందనమాట. చాలా బాగా అనిపించింది. సాక్షాత్ ఆ దేవతలు దిగొచ్చినట్టు అనిపించింది ఆ ముత్తైదులను చూస్తే. సత్యనారాయణ వ్రతం తర్వాత ఈ పూజ దగ్గరికి అయితే వచ్చిందండి. ఉద్యాపన అయితే స్టార్ట్ చేసింది. ఉద్యాపన తర్వాత వైభవలక్ష్మి వ్రత కథను అందరూ చదివారు. సౌభాగ్యం న ప్రాప్నోతి మహాలక్ష్మీ న విద్యతే న తత్ఫలం ప్రాప్నోతి మహాలక్ష్మీ నమామ్య. వైభవలక్ష్మి పూజ పూర్తయిన తర్వాత అందరికీ పసుపట్టు వాయినాలు అయితే ఇచ్చిందండి. పసుపొట్టు ఇచ్చిన తర్వాత అందరము ఇంటికి వచ్చేసామండి. ఇంకా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసిందండి. చాలా బాగా అనిపించింది చూడడానికి. 2 కళ్ళు సరిపోలేవు అమ్మవారికి. వైభవలక్ష్మి వ్రతాన్ని ఎవరు ఎంత బాగా చేస్తే అంత